నెక్స్ట్ అసెంబ్లీలో పవర్ పాయింట్, తెలంగాణలో కరెంట్ అఫైర్స్. పవర్ పాయింట్ ఇచ్చారు కదా, గతంలో ఇచ్చిన పవర్ పాయింట్, ఇప్పుడు ఇచ్చినటువంటి పవర్ పాయింట్స్ రెండు కూడా జరిగినాయి. సరే, దీనికి సంబంధించి ఇక ఇక్కడి నుంచి అసెంబ్లీలో ఆ ప్రజెంటేషన్స్ పెరుగుతాయి. ఎందుకు ప్రజెంటేషన్స్ పెరుగుతాయి అని అంటే, నాయకత్వానికి సంబంధించి గతంలో ఏం జరిగింది ఈ 9.5 సంవత్సరాల కాలంలో అనే దాన్ని రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఒకటి తయారు చేయించుంటారు. ఆ ముఖ్యమంత్రి గారు తయారు చేయించిందని ప్రతి సందర్భంలో కూడా దాన్ని ప్రజెంట్ చేస్తారు. ఇప్పుడు వరకు ఏం చేశారు, కేసీఆర్ గారు మొన్నటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మొత్తం నాశనం చేసిందని చెప్పారు, రాష్ట్రాన్ని నాశనం చేసిందన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, మేము సంపాదించినటువంటి ఆస్తులని కాంగ్రెస్ పార్టీ అధికారంలో వాటిని తాకట్టు పెట్టి మీరు అప్పులు తెచ్చి ఈ రాష్ట్రాన్ని కొంప ముంచారు, మీరా చేసింది అన్యాయం, మేమే చేసిందని చెప్పి అడగటం మొదలుపెట్టారు. ఇది ఇక మామూలుగా ఉంది. ఈ డిబేట్ ఇక అసెంబ్లీ వేదికగా జరిగేటువంటి ఒక పెద్ద సంగ్రామం నడిచింది. బయట ప్లే చేయండి. వారు మాట్లాడుతున్నది లోపభూయిష్టమైన అబద్ధము. కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క అంచనాలు 80,000 కోట్లు కాదు. లోన్లే 97,449 కోట్ల రూపాయలు ఆల్రెడీ లోన్లు మంజూరు తెచ్చుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఈ సంతకాలు పెట్టింది ఎవరు? ఈరోజు అక్కడ కూర్చొని మాట్లాడుతున్న మాజీ ఆర్థిక మంత్రి గారు. ఇది మొదటి విషయం. ఇన్ని రకాల వాస్తవాలు ఉన్నా వారికి ఉన్న అనుభవాన్ని అంతా కూడా వినియోగించి అబద్ధాలు చెప్పి ఈ సభను, ఈ రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించాలనే ప్రయత్నం చేస్తుండ్రో. కావాలంటే దీని మీద ఒక హౌస్ కమిటీ వేయండి, మొత్తం లెక్కలు తీద్దాం, నిజంగా ఎంత ఖర్చు అయిందో కావాలంటే మేము చూపించడానికి, రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే మీరేంటంటే అది 41.68% ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఖర్చు అయింది, అది ఏదో మెరుగ్గా ఉందని చెప్పి చూపించేటువంటి ఒక ప్రయత్నం చేసినారు, విచ్ ఇస్ టోటల్లీ ఫాల్స్ అండ్ రాంగ్ అధ్యక్ష. అంటే బేసికల్లీ ఇంకోటి కూడా జరిగింది అధ్యక్ష. నాకు తెలిసిన సమాచారం మేరకు ఈ రిపోర్ట్ ఇదంతా కూడా ఇది ఎవరు తయారు చేసినారు, మీకు తెలంగాణ అధికారుల మీద నమ్మకం లేక మన ముఖ్యమంత్రి గారి పాత గురువు గారి శిష్యులు, ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఒక సస్పెండ్ అయినటువంటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ అధికారులను పెట్టి ఇదంతా ఒక కుక్కుడప్ స్టోరీ తయారు చేసి ఇది ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సరే, ఆ వివరాలు వాస్తవాలు వచ్చినప్పుడు నేను అన్ని విషయాలు కూడా బయట పెడతాం అధ్యక్ష. హరీష్ రావు గారు కూడా కొద్దిగా ఎవరు మరి అధికారి ఎవరు, అది కొద్దిగా చూడాల్సిన అంశం. సరే, ఇవన్నీ కూడా కొంచెం తొందరలో స్పైసీ రాబోతుంది. మాజీ గురువు గారు, మాజీ స్పైసీ, ఇదంతా కొంచెం తొందరలో రాబోతుంది. కానీ ఇది మంచి డిబేటబుల్ అయ్యే అసలు అబ్బాయి ఎక్కడ ఎవరు తగ్గరు కదా, తగ్గేటువంటి పరిస్థితి కూడా ఉండదు. సరే, చూద్దాం. రైట్ రాజు గారు, థ్యాంక్ యూ.